హలో ఫ్రెండ్స్, మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి ఏపీపీఎస్సి వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఏఈ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వర్ క్రియేటెడ్ బై యునైటెడ్ నేషన్స్ అంటున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 17. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గురించే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఫ్రేజ్ డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ది ప్రెజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆప్షన్ 3 ఆన్సర్. ఇంటర్లింక్డ్ అనమాట ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. నెక్స్ట్, వాట్ డస్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 ఫోకస్ ఆన్? గోల్ 5 వచ్చి మనకి జెండర్ ఈక్వాలిటీ. ఆప్షన్ 1 ఆన్సర్. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అప్లై టు ఆల్ కంట్రీస్. ఆప్షన్ 1 ఆన్సర్. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఇక్కడ మనకి ది 17 గోల్స్ ఇది ఒక క్వశ్చన్ వచ్చింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అని 17. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఏ కంట్రీస్కి అని వచ్చింది, ఆల్ కంట్రీస్కి. నెక్స్ట్ గోల్ 5 వచ్చింది. గోల్ 5 ఏంటి మనకి జెండర్ ఈక్వాలిటీ. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఏపీపీఎస్ వారు ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగారు. హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ హ్యాస్ ద యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్? 17. తర్వాత వాట్ ఈస్ ద కీ గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఎన్ష్యూరింగ్ సోషల్ ఈక్విటీ, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. నెక్స్ట్ ఏఈ ఎగ్జామ్లోని ఈ క్వశ్చన్ అడిగారు. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ది P4 ప్రోగ్రామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? మనకి జీరో పావర్టీ P4, కంప్లీట్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1. ఇక్కడ మనం చూసుకుంటే అబౌట్ జీరో పావర్టీ P4. నెక్స్ట్ మనకి స్వర్ణాంధ్ర 10 సూత్రాలు. మనకి స్వర్ణాంధ్రకి ఎన్ని సూత్రాలు అని కూడా అడగచ్చు, 10. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ ఇచ్చారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 మనకు తెలుసు కదా, పావర్టీకి సంబంధించి. ఏకి 4 అని తెలిస్తే చాలు, మనకి ఆన్సరు ఆప్షన్ బి. ఇక్కడ మనం చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 నో పావర్టీ. ఈ విధంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి క్వశ్చన్స్ వస్తున్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.